నేను ఇంతకుముందు చెప్పా, ఈ రీసర్వే అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. అది కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కాకపోతే అందులో జగన్ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా ఆనాటి ప్రభుత్వ పైత్యం వల్ల ఆ రీసర్వేకి సంబంధించి మన ఇంటి ఆస్తిని రీసర్వే చేసి మనకి మన బొమ్మ ఏది ప్రభుత్వపు లోగో కాకుండా జగన్ బొమ్మ వేసి ఇవ్వడం ఏంటి పాస్బుక్లు, అది తప్పు అన్నటువంటిది మాట్లాడుకున్నాం. అదే సందర్భంలో రెండవ పాయింట్, రీసర్వే సందర్భంగా పాతే రాళ్లకి సంబంధించి డబ్బులు వసూలు చేశారు. మామూలుగా బయట వచ్చే రేటు కంటే ఎక్కువ వసూలు చేశారు, అదొక దోపిడీ. మూడవది వచ్చేటప్పటికి దాని మీద జగన్ పేరు, జగన్ అన్న భూరక్ష అంటూ పెట్టుకొచ్చినటువంటి జగన్ బొమ్మ పెట్టడం, మన వ్యక్తిగత ఆస్తికి ఆయన్ని పెట్టడం ఏంటన్నటువంటిది ప్రజల్లో వ్యతిరేకత తప్పించి, వాస్తవంగా రీసర్వే అనేది మంచిది, తద్వారా శాశ్వత భూ హక్కు లభిస్తుంది. అది ఇప్పటిదాకా ఉన్నటువంటి విధానానికి లేనటువంటి అధికారాన్ని కట్టబెడుతుంది అని ఇంతకుముందే చెప్పుకున్నాం. అయితే అసలు ఆ రీసర్వేనే తీసేస్తామన్నటువంటిది సాధ్యం కాదు, వీళ్ళైనా అది అమలు చేయాల్సిందే అని నేను అనేక సార్లు నా వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు అదే జరిగింది. ఏదైతే ఇప్పుడు కొత్త ఉత్తర్వులు ఇచ్చారు, వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష అన్న పథకంగా ఇంతవరకు నడిచిందాన్ని ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్ట్ అని పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా వీళ్ళు ఇకపైన మామూలుగా ఆటోమేటిక్గా జరిగేది జరిగిపోతుంది అనమాట. అంటే రీసర్వే అయితే కొనసాగుతుంది అన్నది స్పష్టం.